హలో అండి, అందరు బాగున్నారా? ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కాకుండా రెగ్యులర్గా వీడియోస్ వాచ్ చేస్తూ లైక్ చేస్తూ హైప్ చేస్తున్న వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ వీడియో కూడా మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు హోమ్ టూర్ అని చెప్పాను కదా, ఇది రెంట్ హౌస్ కదా, పాత రెంట్ హౌస్ హోమ్ టూర్ కూడా చేశాను. నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్ ఇది నేను రెండోది, అంటే అది 12 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి అదొకటి, ఇది రెండో హోమ్ టూర్ అనమాట, రెంట్ హౌస్. సో ఈ హౌస్ రెంట్ ఎంత, ఏంటి డీటెయిల్స్ అనేది చెప్తాను. అడ్వాన్స్ ఎంత ఇచ్చాము అనేది ఫైనల్లో చెప్తాము. ముందు ఇల్లు అయితే చూసేయండి. మరి ఇప్పుడు ఇల్లు చూసేద్దామా? ఒకసారి రండి, ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి. కొంచెం క్లీన్ గానే ఉంచాను, మొత్తం సర్దాక చూపిద్దామని లాగాను. లెట్స్ గో. సో ఇది అవుట్ సైడ్ చూడండి, మనకి అవుట్ సైడ్లోనే లైట్ సిస్టమ్ చూడండి, ఇలా ఉన్నాయి. 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఇది ఎంట్రన్స్ అండ్ హాల్లో ఒక విండోస్. ఇది మాకు 2 వాషింగ్ మిషన్లు ఉన్నాయి కదా, ఒక వాషింగ్ మిషన్, చెప్పులు స్టాండ్, డస్ట్బిన్ అన్నీ ఇక్కడ పెట్టేశాము. ఇక్కడ కూడా మనకైతే ఒక లైట్ ఉంటుంది. సో ఇక్కడ వాషింగ్ మిషన్ అది పెట్టేశాము. ఇంకా ఇది బట్టలు ఆరేసుకునే గొంతు అనమాట, వెనకాల లైట్ కొట్టుకుంటుంది ఇట్లా. సో ఇదనమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇది బెడ్రూమ్ విండో అనమాట, ఇది హాల్కి వచ్చిన విండో. సో ఎంట్రన్స్లోకి వెళ్ళిపోదాం. ఇది హాలు, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. మేము మిషన్ ఇక్కడ పెట్టేసుకున్నాము, ఎందుకంటే పక్కన హాల్లో కనిపిస్తే అంత ఇదిగా ఉండదు కదా, కుట్టుకోవడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ విండో ఓపెన్ చేస్తే వెలుతురు వస్తుంది చక్కగా. మా అమ్మ బ్లౌజ్ మా అమ్మ కుట్టుకుంటుంది, నేను కుట్టుకుంటాను అనమాట. ఇంకేం చేసామంటే, ఇంకా చిన్న మంచం ఉంది కదా, ఇది నా చిన్నప్పుడు నేను పడుకునే సన్న మంచం, కానీ ఇప్పుడు నాకు నచ్చదు అసలు. నేను వాడను, నేను కిందే పడుకుంటా ఎప్పుడైనా సరే. ఇంకా ఇటు సైడ్ ఒక టేబుల్ పెట్టేశాము. ఇది ఎప్పటిదో ఎన్నో ఏళ్ల క్రితం టేబుల్ అనమాట. ఆ ఇంట్లో ప్లేస్ లేక, ఈ కొత్త కుర్చీలు 2020లో కొన్నామండి. ఆ ఇంట్లో ప్లేస్ లేక బయట పడేసాం పాత ఇంట్లో, అందుకని కలర్ పోయాయి. లేకపోతే అసలు మేము వాడింది లేదు, పెట్టింది లేదు ఈ కుర్చీలని. సో ఇంకా హాల్ అయితే ఇది. హాల్ కూడా చాలా పెద్దది చూడండి, ఇక్కడ నుండి అర్థమైద్ది. సో ఇదంతా మీకు హాలే. మాకు అక్కడ ఇరుగ్గా ఉండి ఇలా పెద్దగా కొంచెం బాగుంటుందన్నమాట. సో ఇక్కడ కబోర్డ్స్, టీవీ యూనిట్ దగ్గర కబోర్డ్స్, అక్కడ గ్లాస్ ఐటమ్స్ అన్నీ పెట్టేసి, ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ పెట్టి, కింద మా మిషన్కి సంబంధించి ఆ మూల దేవుడికి సంబంధించినవి పెట్టేశాను అనమాట. జస్ట్ హాల్లో దబక్కన కూర్చోడానికైనా అట్లా. ఇంకా ఇది మిషన్, 2 మిషన్లు ఉన్నాయి కదా, జిగ్జాగ్ మిషన్, ఇది మామూలు మిషన్. కేవలం మా అమ్మ కుట్టుకుంటుంది, నేను కుట్టుకుంటా. ఇదైతే బెడ్రూము. ఏసీ కూడా ఈ రూమ్లోనే బిగించాము. ఇదిగోండి, ఇది పెట్టుకోవడానికి కూడా బయట మనకి ఇంటి ముందే అక్కడ పైన పెట్టేసామన్నమాట. ఇక్కడ ఎట్లా అంటే బెడ్రూమ్లో ఇక్కడ 2 పడుకోవచ్చా, ఈ కింద కూడా ఫ్రీగా అయితే ఒకరు పడుకోవచ్చు, మంచమైనా వేసుకోవచ్చు అండి. ఫ్రీగా అయితే ఒకరు పడుకోవచ్చు. ఇంకా ఈ కబోర్డ్స్లో మా అమ్మ మా నాన్న బట్టలు, మా తమ్ముడు బట్టలు, అక్కడేమో బీరువా, ఇంకా ఇక్కడ బట్టలు పెట్టేసుకోవడానికి అనమాట. సో ఇది వెస్ట్రన్ టాయిలెట్ ఉండడం వల్ల ఇక్కడ ఏసీ బిగించాం. ఆ పైన కూడా మొత్తం ఫ్రీగా పెద్ద పెద్ద సెల్ఫ్ కబోర్డ్ లాగా ఇచ్చేసారు. ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం ఇట్లానే ఉంటుంది, ఎందుకంటే ఈ రోటర్ పెట్టాము, ఆ మందుల డబ్బాలు వాళ్ళకి కావాల్సినవి అన్నీ పెట్టుకోవడానికి అనమాట. ఇక్కడ వెస్ట్రన్ టాయిలెట్ ఉండడం వల్ల ఏసీ బిగించాం, లేకపోతే బిగించే వాళ్ళం కాదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఇంట్లో ఫెసిలిటీస్ చెప్తున్నానండి. నార్మల్గా మెయిన్ ఏంటంటే ఇక్కడ ఒక స్విచ్ బోర్డు ఇచ్చారు, అక్కడ ఒక స్విచ్ బోర్డు ఇచ్చారు. అక్కడ మనం ఫ్యాన్లు వేసుకొని ఇక్కడ పడుకున్నాక ఇక్కడ కూడా ఆపుకోవచ్చు. ఈ కింద ఒక లైట్ ఇచ్చారు చూడండి, మీకు చూపిస్తా. అంటే నిద్రపోయేటప్పుడు ఈ కింద ఒక లైట్ ఉంటుంది, ఇది వేసుకొని పడుకోవచ్చు అలా. సో కన్వీనియంట్గా అక్కడికి వెళ్ళి మాటికి ఫ్యాన్ స్విచ్ లైట్ స్విచ్ చేయకుండా ఇక్కడ వేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఇది బాత్రూమ్ దగ్గర బాగా ఫ్లోరిన్ పట్టింది. ఇది మేము చేరక ముందే ఉందన్నమాట. దీంట్లో షవరు, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారనమాట బాగా. అదిగోండి షవరు, ఇదేందో ఇది కూడా ఇచ్చారు. సో హాల్లోకి అయితే ఇలా ఒక బెడ్రూమ్ ఇచ్చారు.
నెక్స్ట్ కిచెన్లో నుండి ఇచ్చారండి బెడ్రూమ్. నేనైతే ఇంతవరకు చూడలేదన్నమాట కిచెన్లో నుండి బెడ్రూమ్ ఇవ్వడం. ఫస్ట్ బెడ్రూమ్ చూసి కిచెన్లోకి వద్దాము. ఇక్కడ ఈ రూమ్ మేము ఎవరమైతే వాడము. మెయిన్ ఈ రూమ్ ఏంటంటే ఇక్కడ ఒక బీరువా, ఇక్కడ నా బట్టలు, ఇంకా శారీస్ బిజినెస్ చేస్తున్నాగా అవి ఇంకేంటి పెట్టేశాము. ఈ వాష్రూమ్ కూడా ఏంటంటే దీంట్లో కూడా షవర్ ఇచ్చారు, ఇండియన్ టాయిలెట్. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ షవర్ని అసలు హోల్స్లో వాటర్ రాకపోతుంది, నేనే ఓడదీసి రిపేర్ చేశాను, క్లీన్ చేశాను అనమాట. అది ఎగ్జిస్ట్ ఫ్యాన్కి మేము స్విచ్ చేయాల్సిన పల్ల అదే తిరిగిపోయింది, అంత గాలి వస్తుంది ఇక్కడ. సో విండో ఉంటుంది. ఈ బ్లాక్ బోర్డ్ నేను మొన్న ఆస్ట్రాలజీ వీడియో చూస్తే పెట్టాను అనమాట. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ వస్తుంది, కింద స్విచ్ బోర్డ్ వస్తుంది. సో ఇట్లా ఇది ఐరన్ బోర్డు పెట్టేశాను, ఐరనింగ్ బోర్డు. అండ్ ఒక మంచం ఉంది, వేస్తాను మంచము. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను అద్దం కూడా పెట్టేశాను చూడండి. డ్రెస్సింగ్ టేబుల్ అవి ఏం లేవండి. ఇంకా ఇక్కడ మాత్రం పైదాకా ఇచ్చేశారు. ఈ రూమ్ ఏంటంటే ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి అంటే ఏసీ ఇందులో బిగించలేం మేమైతే. ఇది రాత్రి ఎవ్వరం పడుకోం, రాత్రి మేము ముగ్గురం ఆ బెడ్రూమ్లోనే ఏసీ వేసుకొని పడుకుంటాం అనమాట. ఇంకా ఈ బెడ్ ఏంటంటే దా పక్కన మా అమ్మ వంట చేసేటప్పుడు మేము కూర్చొని మాట్లాడుకోవడానికి, లేదా నేను ఏదైనా శారీస్ వీడియోస్ చేయడానికి అలా. సో ఇది ఈ రూమ్ అయితే. నెక్స్ట్ కిచెన్లోకి వెళ్దాము. ఇక్కడ మేము కార్నర్లో గ్రైండర్ పెట్టేసాము అనమాట. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టేసాము చూసారు కదా. ఇక్కడైతే ఫ్రిడ్జ్, పెద్ద గ్రైండర్ పెట్టేశాము. ఈశాన్యంలో దేవుడి మందిరం అంటే ఆల్రెడీ ఇవ్వలేదు, ఇంకా కార్నర్ ఖాళీగా వదిలేశారు కాబట్టి నేనే ఇలా సెట్ చేశాను అనమాట. ఇప్పుడు 5th డే అండి, పూజ చేయకూడదు, రేపటి నుంచి చేయాలి. నేను అందుకే క్లీన్ చేశాను. మా అమ్మ కాళ్ళు బాగా వాసిపోయేసరికి కొన్ని అంట్లు కడిగింది, నేను ఇంకొన్ని కడిగేస్తాను, చాలానే కడిగిందిలే. ఇదిగోండి నేను కడిగిన అంట్లు. స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టారు, పొద్దున్నే పూజ చేసుకుందామనేసి. ఎలాగో క్లీన్గా ఉంది కదా అని చూపిస్తున్నా. ఇంకవన్నీ కూడా కడిగి పెట్టేసా. ఇన్ని పెన్నాలు ఉన్నాయి చూసారా. సో కౌంటర్ టాప్ బాగుంది కానీ కొంచెం ఎత్తులో ఉంది. ఇదేంటంటే వాటర్ కింద పడకుండా గట్టిచ్చారు, కానీ క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. ఇది వెడల్పు ఎక్కువ ఉందండి, అంటే ఇది దాన్ని ఏమంటే ఇది వెడల్పు ఎక్కువ ఉండడం వల్ల గ్యాస్ బండ ముందుకు వెళ్ళి వంగి చూడాల్సి వస్తుంది వంట చేయాలన్నా. ఇది క్లీన్ చేద్దామన్నా అందట్లా. బేసిక్గా నేను తెగ క్లీన్ చేస్తాను కదా, అది క్లీన్ చేద్దామన్నా అందట్లేదు. ఇక్కడ కబోర్డ్ ఇచ్చి ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు, కింద ఇచ్చారనమాట. కింద గిన్నెలు గ్లాసులు అవన్నీ పెట్టుకోవడానికి. ఇంకా మాకు సరిపోక ఈ టేబుల్ పెట్టుకుని చెత్త చెదారం అంతా పెట్టుకోవడానికి టేబుల్. మా ఇంట్లో స్టీల్ అది ఉంటుంది కదా, అది కూడా మేము బిగించుకున్నాము. ఇలా అరేంజ్ చేసుకున్నాం. ఇవేంటంటే ఎత్తులో ఉండడం వల్ల మా అమ్మకు అందకపోయేసరికి ఇంకా ఏమి ర్యాక్లో డబ్బులు పెట్టుకుంటాం ఇవి అందట్లా, అయినా పెట్టేసుకున్నాము. ఇందులో పెద్ద పెద్ద డబ్బాలు పెట్టేసుకున్నాము. ఉప్పు, కందిపప్పు, మినప్పప్పు అట్టాడి. ఇక్కడేమో చిన్న చిన్న డబ్బాలు పెట్టేసుకున్నాము. అయినా సరే మా అమ్మకు కొన్ని అందట్లేదనేసి పసుపు, ఉప్పు, కారాలు, తాలింపు గింజలు అన్నీ ఇలా స్టూల్ మీద పెట్టేసుకున్నాము. ఇది మేము వాడే గానుగ నూనె అనమాట. ఆన్లైన్లో అయిపోయి ఆఫ్లైన్లో తెప్పించేసాము. ఇలా ఈ మూలనేమో ఎండుమిర్చి, ఉల్లి, వెల్లుల్లి ఆ ర్యాక్లో పెట్టేసాము. ఇంక ఇక్కడ ఇలా సెట్ చేసాము అనమాట. ఏమనుకోవద్దు కిచెన్ ఎలా ఉందనేసి. ఇది కిచెన్ అనమాట. అది సో వంటగదిలోకి ఒక కిచెను, కిచెన్లోకి ఒక బెడ్రూము, హాల్లోకి ఒక బెడ్రూమ్ అనమాట. ఇంకొకసారి చూడండి. ఇంకా ఇదే ఇక్కడ ఒక బ్యాక్ సైడ్ విండో ఇచ్చేసారు, గొంతు ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యింది వంటగది నుండి గొంది. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఈ చుట్టూ తిరిగి ఇంటి ముందుకు వచ్చేస్తుంది. ఇలా కబోర్డ్స్ మాత్రం బాగున్నాయి. వాష్రూమ్లో మనకి షవర్ కానీ ఫెసిలిటీస్ బాగున్నాయి. ఎగ్జిస్ట్ ఫ్యాన్ వీళ్ళే పెట్టేశారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ మొత్తం 3 ఉన్నాయి. 2 బాత్రూంలో 2, వంటగదిలో 1. సో ఇదనమాట ఓవర్ వ్యూ. ఇప్పుడే మా నాన్న అమ్మ వచ్చేసారు, టిఫిన్, పాలు, పెరుగు కూడా తెచ్చేసారు. వాళ్ళు లేరని తీస్తున్న వీడియో, వాకింగ్కి వెళ్ళారనమాట. ఇది అసలు హౌస్ మారుతామన్న ఆలోచనే మాకు లేదు. అంటే మారాలన్న ఆలోచన ఉంది, మారుతాం, ఇది జరిగిద్దా అన్న ఒక ఇదనమాట. ఎప్పుడైతే సప్త శనివారం వ్రతం అయిపోయిందో నెక్స్ట్ శనివారం కల్లా ఇల్లు ఎతికే పనిలో పడ్డాము. ఆ సిచ్యువేషన్స్ వచ్చాయి. ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసుంటారు మీరు ఎందుకు మారామనేది. ఇంకా వెతకంగానే ఆ రోజు మా నాన్న బుధవారం రోజు అనుకుంటా, సప్త శనివారంతో అయిపోయిన నెక్స్ట్ వీక్ బుధవారం అనుకుంటా, మా నాన్న అయితే ఆ ఇల్లు, మా నాన్నలో అప్పటిదాకా చలనం మారాలి, వెతకాలి అని. సో ఆన్ ద స్పాట్ మా నాన్న ఈ టైంలో వెళ్ళాడు ఇల్లు వెతకడానికి. ఇంకా తెలిసిన వాళ్ళ ద్వారా చాలా ఇల్లు చూసి ఇంకా చివరికి ఇల్లు అనమాట. ఇది కూడా ఒకరు ఖాళీ ఉందని చెప్తే ఇంకొచ్చి చూసాము. మా నాన్న ఏం చేస్తున్నాడని మేము కాల్ చేస్తే ఇల్లు చూస్తున్నా అని చెప్పాడు. వీడియో కాల్ చేశాడు, చూపించాడు. సో చూడంగానే మాకు నచ్చింది.
సో ఇది నచ్చడానికి రీజన్ ఏంటి అంటే, దీనికి ముందు ఇంకో ఇల్లు చూశాడు మా నాన్న. అంటే ఎప్పుడు సప్తశనివారం అంటే అసలు ఇల్లు మారే పెయింట్లు వేపిస్తున్నారన్న ఆలోచన వచ్చినప్పుడు, సర్లే ఎందుకైనా మంచిది సడన్ గా పెయింట్ ఇంట్లో కూడా వేపిస్తే ఇబ్బంది అయితే అప్పుడు కూడా చూశాడు ఇల్లు. అదేంటంటే అది సింగిల్ బెడ్రూమ్ హౌస్. మేము పాతిళ్ళు ఉన్నాం కదా, అంతే హౌస్. కిచెన్ కొంచెం పెద్దదంతా, దాంట్లో ఒకటే సింగిల్ బాత్రూమ్, అది కూడా వెస్ట్రన్ టాయిలెట్, ఇండియన్ టాయిలెట్ లేదు. కానీ మేము పాత ఉన్న ఇంట్లో 2 టాయిలెట్స్ ఉన్నాయి. బెడ్రూమ్లో వెస్ట్రన్ టాయిలెట్, హాల్లో ఇండియన్ టాయిలెట్ ఉంది. అది 4,000 రెంట్. దీనికి 6,100 రెంట్ అన్నారు. అది కూడా ఫస్ట్ ఫ్లోర్ అనమాట. మా నాన్న అనుకున్నాడు ఏంటంటే, ఇప్పుడు మనం ఉండే ఇంటికి రెంట్ 4,000, 2 బాత్రూమ్లు ఉన్నాయి, చిన్న ఇల్లు. అది కూడా అంతే ఇల్లు, మహా అయితే కొంచెం కిచెన్ పెద్దది, ఇంకా ఒక బాత్రూమ్ తక్కువే, బయట గొంతు కొంచెం ఉంటది, ఇంకా అది ఊరికి కొంచెం దూరము. దానికి 6,100 ఇవ్వడం అవసరమా? అదే 6,000కి ఇంకొక 1,000 వేసుకుంటే 7,000కి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది కదా, పెద్ద ఇల్లు అన్న ఉద్దేశంతో మా నాన్నకి, అంటే నేను చూడడానికి వెళ్ళాలి ఆ ఇల్లు, మా నాన్న మా అమ్మ చూడడానికి వెళ్ళారు. వెళ్తే మా అమ్మ కూడా బాగుంది, వంటగది పెద్దది, అదంతా ఉంది. కానీ మా నాన్న ఎక్కడ డిసప్పాయింటెడ్ గా ఉన్నాడు. కంపేర్ చేసుకున్నాడు మా నాన్న, ఇప్పుడున్నది 4,000, అది 6,100, 2,100 ఎక్స్ట్రా పెడుతున్నాము, ఏమన్నా ఉపయోగం ఉందా అని. ఇంకా విషయానికి వస్తే నేను అడిగా, నాన్న మన కొత్త ఇల్లు అమ్మ అన్నాడు. నాన్న మన యూట్యూబర్ కదా, ఈ వెనకాల ఇవన్నీ సెల్ఫ్లు, మా అమ్మ సెల్ఫ్లు మాత్రం చాలా ఉన్నాయని చెప్తుంది మా అమ్మ. నేను డిసప్పాయింట్ ఏంటంటే ఇండియన్ టాయిలెట్ లేదు. నాకు ఖచ్చితంగా ఇండియన్ టాయిలెట్ ఉండాలి, ఎందుకంటే లేకపోతే నేను ఇబ్బంది పడిపోతా. సో అని చెప్పేసరికి ఇంకా మా నాన్న ఇష్టంగా లేడు, మా అమ్మ ఇష్టంగా ఉంది. ఇంకా దాదాపు ఇచ్చేద్దాం అన్న ఉద్దేశంతో, సరేలే ఖాళీ ముందు పెయింట్ లోపలేసాం చూద్దామని ఆగాడు మా నాన్న. కానీ మా నాన్న ఒక మాట చెప్పాడు, కబోర్డ్స్ లేవు ఆ ఇంట్లో అన్నాడు. నేను షాక్ అయ్యా. కబోర్డ్స్ లేకపోవడం ఇది ఈ రోజుల్లో ఎవరు కట్టలను కట్టుకుంటారు? ఇప్పుడు మేము పాత ఇంట్లో ఉన్నాం కదా, కిచెన్ లో కూడా కబోర్డ్లు ఉండవు కదా, గిన్నెలు పెడతాం, గ్లాసులు పెడతాం, మొత్తం దుమ్ము కొట్టకపోయింది. కదిలిస్తే డస్ట్, ఖాళీ చేసేటప్పుడు కసుము ఒకటే డస్ట్. సో అంత డస్ట్ పట్టేస్తాయి. సరే కొంచెం అంటే ఓకే, అస్సలు లేకపోతే బట్టలు గిట్ల అన్నీ పెట్టుకుంటాము, వాటి కట్టలు నాడు కట్టుకుంటాము, అంటే మినిమం ఉండాలి కదా. అస్సలు కబోర్డ్స్ లేవంట. మా నాన్న ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, పైగా ఇండియన్ టాయిలెట్ లేదు, నాకు అది పెద్ద మైనస్. అంత డబ్బులు పెడతా ఒకే టాయిలెట్ ఎలా అడ్జస్ట్ అవ్వాలి? మేము 12 సంవత్సరాలు 2 టాయిలెట్లు 2 బాత్రూమ్స్ వాడిన వాళ్ళమి. అంటే అసలు అలవాటు అయింది, కష్టంగా ఉంటుంది అనమాట. లేకపోతే నాకు ఇండియన్ టాయిలెట్ కావాలి, వీళ్ళకి వెస్ట్రన్ టాయిలెట్ కావాలి. సో ఖచ్చితంగా దాని తర్వాత ఇది చూసినప్పుడు మా నాన్నకి ఎలా అనిపిస్తుంది అంటే, కంపేర్ చేసుకున్నాడు. అది 6,100, ఇది 6,500 ప్లస్ 200 వాటర్ బిల్ ఎక్స్ట్రా. దీనికి రెంట్ వచ్చేసి 6,500, 200 వాటర్ బిల్కి ఎక్స్ట్రా. దీనికి కంపారిజన్ ఏంటంటే, అది ఊరికి దూరమే, ఇది ఊరికి దూరమే. ఇంకా వచ్చేసి అది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, ఇది డబుల్ బెడ్రూమ్. అక్కడ ఒకటే బాత్రూమ్, ఇక్కడ 2 బాత్రూమ్లు, కబోర్డ్స్ ఉన్నాయి, చక్కగా బాగుంది. సో ఆ ఉద్దేశంతో మా నాన్న ఏమనుకున్నా, 6,100కి ఇంకొక 600 వేసుకుంటే డబుల్ బెడ్రూమ్ వస్తుంది కదా, సో ఇదే బెస్ట్ కదా అని. అంటే టౌన్ లో మనం పాతింటితో కంపేర్ చేసుకోకూడదు. మనం ఇప్పుడు మారబోతున్నాం, కొత్త ఇంటికి వెళ్ళబోతున్నాం. మనం మార్కెట్ లో చూసుకొని, కొత్త ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ రెంట్ 6,100 అయితే, ఇది డబుల్ బెడ్రూమ్ 6,700. సో పర్లేదు అనుకున్నాము. అడ్వాన్స్ కూడా 6,500 ఇచ్చాడు మా నాన్న. ఆ రోజు అడ్వాన్స్ ఇచ్చిన బుధవారం తర్వాత సండే వచ్చి, అంటే ఆ రోజు కొంచెం అడ్వాన్స్, సండే వచ్చి ఇంకొంచెం అడ్వాన్స్ ఇచ్చేసి మొత్తం క్లియర్ చేశారు మా నాన్న. ఆ రోజు 2,000 ఇచ్చాడు, ఇంకొకరికి చెప్పకుండా మళ్ళీ మాట ఇంటి గురించి. ఆ రోజు మా నాన్న చాలా మనసు ఆవేదన పడ్డారు అనమాట. ఇంకా అంటే ఓనర్ గారేమో ఏపిస్తానని ఏపీనని అంటాడు, ఏపిస్తానని అంటాడు. మాకేమో ఇన్ని సామాన్లు ఇంటికి కానీ సరిపోయాయి మా సామాన్లు. ఇంకా ఈ గందరగోళంలో మా నాన్నకి ఆ రోజు కొంచెం కోపం వచ్చి ఇంక ఇల్లు చూశారనమాట. ఇంకా ఆ రోజు నేను కూడా చాలా బాధపడి, ఏంది సమస్యలు అసలుకి అని విఘ్నేశ్వరునికి గరిగతో పూజ చేసుకున్నాం బుధవారం. దేవుడు మా నాన్న ఇల్లు వెతకడానికి వెళ్తున్నాడు, ఎటువంటి ఆటంకం లేకుండా ఒక మంచి ఇల్లు చూపించిన ఆయన అని. నేను ఒకటే చెప్తా, మంచిదా చెడదా మనకు తెలియదు, ఏది మంచో ఏది చెడదో మనకు తెలియదు. రెంటిల్లే. ఏ రోజు వాళ్ళకి మనకు కుదరకపోయినా అప్పటికప్పుడు, అది 6 నెలలైనా, సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, 12 సంవత్సరాలైనా ఖాళీ చేయక తప్పదు. సో ఆ ఉద్దేశంతో చేరాం. ఇప్పుడు మేమేం దీన్నేం పొగడట్లా, దాన్ని ఏం తిట్టట్లా. ఇన్ని రోజులు ఉన్నాము, 4,000 రెంట్, అది ఆ రెంట్కి అది వర్త్, ఈ రెంట్కి ఇది వర్త్ అనమాట. ఆ రెంట్కి అది బెస్ట్, ఈ రెంట్కి ఇది బెస్ట్, రెంటికి రెంట్. కొత్త ఇంట్లో చేరాం కదా, దాన్నే తిట్టిపోయాం. ఆ ఇల్లు, ఇన్ని రోజులు ఉన్న ఇల్లు, ఏ ఇంట్లో అయినా మన బాధలు మనకు తప్పవు, ఏ ఇంట్లో అయినా మన కష్టాలు మనవే, మన సుఖాలు మనవే. సో ఇంటి మీద ఎప్పుడు మనము వాస్తు లోపం, అది నెబ్బం పెట్టకూడదు. అది విషయం.
సో రెంట్ 6,500 ప్లస్ 200 నీళ్ళ బిల్లు, టోటల్గా మనం కట్టాల్సిన 6,700. పైగా ఈ ఇంట్లోకి వచ్చే ఎక్స్ట్రా బిల్ ఏమైందంటే ఒక వైఫైకి మన 1,200 అయింది మొత్తం, అంటే రీఛార్జ్ అన్ని కలుపుకొని. రేపు మన నెలలో మళ్ళీ 700 పెట్టి రీఛార్జ్ చేయించాలేమో. సో ఇది ఒక ఎక్స్ట్రా. పాత ఇంటితో పోలిస్తే ఖర్చు పెరిగింది, కానీ కొత్తగా మేము ఇంకో ఇంట్లో చేరాలనుకుంటే దానికి ఇది. అక్కడ కూడా ఊరికి దూరం, అక్కడ కూడా మేబీ నెట్ రాకపోవచ్చు. సో ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.